క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసనమండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. సో ఇక్కడ వెలుగు పత్రికలో వచ్చినటువంటి ఒక వార్త, రాజలింగ మూర్తి హత్యపై రాజకీయ దుమారం, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, మర్డర్పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని పోలీసులకు ఆదేశం, భూ తగాదా విషయంలో 4 కలిసి హత్య చేశారని మృతుడి భార్య కంప్లైంట్, పెద్ద లీడర్ల హస్తం ఉందని ఆరోపణ, పోలీసుల అదుపులో 2 నిందితులు, ముగిసిన రాజలింగమూర్తి అంత్యక్రియలు అంటూ చూసినరా. నిన్న ఏం చెప్పారంటే ఈ వార్త చూడగానే కేసీఆర్ బయటకు వెళ్ళిండు, రాజలింగమూర్తిని కథం పట్టిరు. సో కాబట్టి బీఆర్ఎస్ పైన ఎవరు కేసులు పెట్టినా లేకపోతే ఆ నాయకుల పైన ఎవరు పిటిషన్లు వేసినా వాళ్ళు గిట్లే అవుతారు అని సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకళ్ళు కామెంట్లు పెట్టుకుంటా నిన్నంతా నడిపించారు కథ అంతా. చివరికి చూస్తే ఇలా వెలుగు పత్రిక రాసింది అది భూ తగాదా విషయంలోనే 4 కలిసి హత్య చేసిరని మృతుడి భార్య కంప్లైంట్ చేసింది. మృతుడి భార్య రాజలింగమూర్తి భార్య కంప్లైంట్ చేసింది. ఆమె కేసీఆర్ పేరు చెప్పలే, హరీష్ రావు పేరు చెప్పలే, వాళ్ళ మీద మేడిగడ్డల ఏదైతే కుంగిపోయిందని చెప్పినరో పిల్లర్లు, దానిపైన విచారణ జరగాలని ఆయన పిటిషన్ వేస్తే వాళ్ళు కేసులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, రేపు భవిష్యత్తులో జైలు కూడా పోతారేమో, అందుకోసానికే వాళ్ళు ప్రయత్నం చేసిరని నిన్న విపరీతంగా స్పెక్యులేషన్స్. ఎవరికి నచ్చింది వాడు అనుకున్నాడు, ఎవరికి నచ్చింది వాడు రాసుకున్నాడు, మాట్లాడుకున్నారు. కానీ తీరా చూస్తే అలా భార్య ఇచ్చింది మాత్రం ఒక 4 పైన, అది భూ వివాదం అట. సో దీని వెనకాల పెద్ద లీడర్ల హస్తం ఉందేమో అని. కానీ ఆత్రమాత్రంగా నిన్న కోమటిరెడ్డి చెప్పింది, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరామరెడ్డి పేరు తీసుకున్నాడు, వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు దీన్ని సుమోటోగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని, వారికి కూడా గౌరవ న్యాయమూర్తి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుమోటోగా భార్య బిడ్డ స్టేట్మెంట్ తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు టీవీ చూడరా, లైవ్ టీవీ అన్ని టీవీలలో వస్తుంది. అంటే మొదలు అట్లా స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత ఇట్లా చెప్పిందని చెప్తున్నారు అన్నట్టు. ఇక్కడ చూడండి, జర్నలిస్టు మిత్రుడు అడిగిండు కూడా ఆల్రెడీ. ఇగో జర్నలిస్టు మిత్రుడు ఏం అడిగిండంటే అలా భార్య స్టేట్మెంట్ ఇచ్చింది పోలీసులకు అని చెప్పి అడిగిండు. ఇప్పుడు టీవీ చూడరా, లైవ్ టీవీ అన్ని టీవీలలో వస్తుంది. అది ఇప్పుడు మీకు అదే దీన్ని మొత్తానికి రాజకీయం చేసేస్తుర్రేమో అని అనిపిస్తూ ఉంది. మరి రమణారెడ్డి హరిబాబు ఆయంలోనే కేటీఆర్ గారు వాడు చేసిండు. ఈ రమణారెడ్డి గారు కేటీఆర్ ఫోన్ చేసిండ్రు. కేటీఆర్ గారు ఈ రమణారెడ్డి గారికి బలం ఇచ్చిండు, సంపు అని నేనేం చూసుకుంటా అన్నాడు. రమణారెడ్డి గారు ఈ సంజీవానికి బలం ఇచ్చిండు. వాడికి సంజీవానికి వాళ్ళు చంపరా, నీకు 2019 సర్వే నెంబర్ నీకు మొత్తం ఇస్తా అని చెప్పిండట. వాడు నాకు చెప్పిండు, ఎన్నడుకున్నా నీ మొబైల్ చంపుతా నన్ను దార దొరికించుకొని నా భర్త చెప్పలేదు. అదేం బ్యాంకు, ఎస్బీఐ బ్యాంక్ అని బ్యాంకు సంఘం బ్యాంకులో పోతా అంటే వాడు నన్ను మొక్క మీద ఉంచిండు. ఆయన నేను చెప్పలేదు. ఇదంతా రమణారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి ఏపిచ్చిండు, ఆయనతో కేటీఆర్ మాట్లాడిండు, అదంతా నేను చూసుకుంటా, నీకేం లేదు టెన్షన్ అని చెప్పి తనే ప్రోత్సహించినట్టుగా వాళ్ళ వైఫ్ చెప్తుంది నిన్న మీడియాలో. 4 గంటల ఇంటికి వస్తాను. నన్ను ఇంటికాడి బిల్లు 5 నెలలు బయటికి వేయండు. బయటికి ఇంకా 4 రోజులు పండుగ వేసిండు. ముందుకు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, గత రమణారెడ్డి ఆయంలో హరిబాబు గారు గుడ్డలు పెట్టి తప్పించిండు. ఈ 10 లక్షలు ఉప్పమన్నాడట. నాకు 4 రోజుల కింద చెప్పిండు, నువ్వు బయటికి ఒకటి నన్ను ఎవరు చేయాలన్నాడు. మేడిగడ్డ కేసు అన్నాడు, నాతో చెప్పిండు. సంబర పట్టాలు ఏం అవుతున్నావంటే మేడిగడ్డ కేసు గెలిచినావు అన్నాడు. ఆయన ఇవాళ నిందులో వచ్చేది కేసు. ఆయన నడి రోడ్డు మీద అంతా చేసిండు. ఇది రమణారెడ్డి గాడ చేసిండు. బీఆర్ఎస్ గుంటగాలు చేసిండు, తప్పించిన భర్తను. వాళ్ళు హరిబాబు గాడు, రేణుగుంట కొమరడు, రేణుగుంట రవి గాడు, రేణుగుంట సంజయ్ వాడు నా భర్త నుంచి తప్పిండు. అందరు ఒక్కటే దిగా పెట్టిండు. నా పిల్లలకి ఆయన చేతిలో చేయరు అయ్యా. ఆయన వాడు కేటీఆర్ గాడు, ఈ రమణారెడ్డి కుతారి రాముడు వాడు గుండాలు పెట్టి తప్పించిండు.
వాళ్ళు తప్ప మాకు ఇవ్వలేరు. బేర్చుకుంటా వాళ్ళు మాకు తప్పించిండు. ఆ పిల్లల్ని ఆయన మాకు సాయం చేయండి అయ్యా. గెలిచిందని ప్రశ్నిస్తే చంపిండు, ప్రశ్నించే కొంచెం చంపేస్తాను. రేణుగుంట కొమరడు, రేణుగుంట రవి ఆడు, రేణుగుంట సందీపాడు నా భర్త నుంచి చంపిండు. అందరు ఒక్కదై నిఘా పెట్టిండు. నా పిల్లలకి ఆయన చెప్పారు చేయండి అయ్యా. నాయన వాడు జేటి గారు గాడు ఈ రంగారెడ్డి కుట్టారి రావుడు గుడ్డునాలు పెట్టి తప్పించిండు. వాళ్ళు తప్ప మాకు ఇవ్వలేరు. బేర్చుకుంటా వాళ్ళే మాకు తప్పించిండు. ఆ పిల్లల్ని ఆయన మాకు సాయం చేయండి అయ్యా. గెలిచిందని ప్రశ్నిస్తే చంపిండు, ప్రశ్నించే కొంచెం చంపేస్తాను. సో ఇప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారం చూస్తే సరే సిబిసిఐడితో విచారణ చేపిస్తే బయటకు వస్తాయి, కానీ సరే బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తే కనుక మరి ఈ లెక్కన హరీష్ రావు మీద అట్లే కేసీఆర్ మీద కేసులు వేసిన వాళ్ళందరినీ చంపేస్తారా, చంపేసుకుంటా పోతారా? మరి చక్రధర్ గౌడ్ని ఎప్పుడు చంపేపోతా ఉన్నారు సిద్దిపేటలో? మరి ఆయనకి ఎప్పుడైనా టార్గెట్ పెట్టినరా, పెడతారా? ఆయన ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసుల ఆధారాలన్నీ బయట పెట్టిండు కదా, పెట్టిన దాంతోపాటు కోర్టు చెప్పింది కదా. సరే కోర్టు చెప్పినప్పటికీ కూడా ఆయన పేషీల పనిచేసినని కూడా అరెస్ట్ చేసిండ్రు. మరి చక్రధర్ గౌడ్కి ఎప్పుడు టార్గెట్ పెట్టిండ్రు అది కూడా చెప్పండి, మరి అయిపోతుంది. దాని ప్రకారంగా ఇక ఒకవేళ బీఆర్ఎస్ పైన ఎవరైనా ఇట్లా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇదే అవుతారు అని చెప్పి అనుకుంటే కనుక మరి ఆ క్యూ ఏంది, ఆ లైన్ ఏంది, కనీసం ఆయనకు ప్రొటెక్షన్ అని ఇవ్వండి. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్లోనే ఉన్నాడు ఆయన, మరి ఉన్నోనన్నా కాపాడుండ్రి, ఓ గన్మెన్ అన్న ఇవ్వండి. లేకపోతే నిజంగా ఇంకోటి చూడాల్సి వస్తుంది, మరి ఇంకోటి చూడాల్సి వస్తుంది. మరి వాళ్ళ మీద ఎవరైనా ఇట్లాంటివి చేస్తే, నేను ఇంతకుముందే చెప్పినా, నేను ఏ పార్టీ వాడు చుట్టం కాదు, ఎవరితో మనకు ఏం పంచాది లేదు. కాకపోతే ఇట్లాంటివి మాత్రం జరగకూడదని చెప్పి కోరుకునేటోళ్ళము. భౌతిక దాడులు కానీ లేకపోతే ఇట్లాంటి హత్యా రాజకీయాలు మాత్రం చేయకూడదని చెప్పి అనుకునేటోళ్ళము. సో అలాంటప్పుడు మరి ఇంకా భవిష్యత్తులో ఎవరిపైన కూడా ఇట్లాంటివి జరగద్దు అంటే పక్కగా చక్రధర్ గౌడ్కి ఓ గన్మెన్నో లేకపోతే ఏదో ప్రొటెక్షన్ ఇవ్వండి కొన్ని రోజులు. లేకపోతే మరి ఆయన జైలుకు పోయేలోపు ఈయన వేసేస్తే మళ్ళా ఇట్లా భవిష్యత్తులో ఇక ఇదే అయిపోతుంది. ఇక మరో కర్నూలు కడప లెక్క తయారైపోతుంది. మరి అనంతపురంలో అప్పుడు జరిగే హత్యలు అవన్నీ కూడా మనం గతంలో చూసినాం కాబట్టి సో హత్యా రాజకీయాలకి తెలంగాణలో చోటు లేదు, తావు లేదని నిరూపించాల్సిన అవసరం ఉన్నది ఇలా ప్రభుత్వానికి. నువ్వు అగ్గిపెట్టి దొరకలే, పెట్రోల్ దొరికింది కానీ ఆ రోజు అంతమందిని మా శ్రీకాంత్ ఎంతోమంది చంపినావు. ఇవాళ ప్రశ్నించినందుకు అవినీతి మీద ప్రశ్నిస్తే చంపేస్తావా? ఎంతమంది చంపుకుంటూ పోతారు మీరు? మీ గొర్రెల స్కామ్ కానీ అన్ని స్కామ్ అందరినీ చంపుతారా? మీ వాదన మీ చూస్తుంటే ఇవాళ భూపాలపల్లిలో జరిగిన సంఘటన స్వయంగా భర్త రాజలింగమూర్తి భర్త బిడ్డ చెప్పినాగా ఇంతకంటే ఏముంది? రాజలింగమూర్తి భర్త బిడ్డనా? ఆడునడినే ఫస్ట్ ఏం మాట్లాడతాడో ఏమో. వెంకటరెడ్డికి అయితే ఏం భార్య బిడ్డనా భర్త బిడ్డనా? రాజలింగమూర్తి భార్య అనుకుంటుండా భర్త అనుకుంటుండా? సరే వీళ్ళ పనితనం బాగానే ఏర్పడుతుంది, కానీ ఈ పనితనం కాదు అసలు పనితనము. మరి ఆయనకి అట్లా థ్రెట్ ఉందనో లేకపోతే ఆయనకి అట్లాంటి ఇష్యూ ఉందనో మీకు అనిపిస్తే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందా? మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది చెప్పురి? మేడిగడ్డ మీద మరి కేసు విచారణలో ఉంది, మరి అది ప్రూవ్ అయ్యే ఆస్కారం ఉన్నది, అవకాశం ఉన్నది అని చెప్పి అనుకున్నప్పుడు మరి ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వన్నా ఇవ్వద్దనా కాంగ్రెస్ ప్రభుత్వం? మరి ఇలా ప్రభుత్వంలో ఉన్నోళ్ళే నిన్న ఇంకొక సోయిలేని మాట ఒకటి అన్నాడు ఈ మంత్రి. ఏమన్నాడు ఎరకనా? ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా అంటుండే మాట్లాడుకుంటా. ఇక ఆ వీడియో మా అన్న వెతకాలని టైం పడుతుంది, కానీ ఇదే దాంట్లో ఇంకో మాట ఉంటుంది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అంటుండు. నేను నిన్న చూడంగానే అనుకున్నా ఈ చపరాశ అనుకున్నా ఫస్ట్. మంత్రిరా మరి చపరాశ నువ్వు డిమాండ్ చేయడం ఏది నాకు అర్థం కాలేదు. నువ్వు కదా చెప్పాల్సింది, మీరు కదా ఆదేశాలు ఇవ్వాల్సింది. హోంశాఖ ఎవరి దగ్గర ఉందో అలా కదా నువ్వు చెప్పాల్సింది. ముఖ్యమంత్రికి చెప్పి చేయించాల్సింది అని పోయి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఏదో అట్టోని లెక్క, నెత్తి లేదు కత్తి లేదు నాకేం అక్కరా అన్నట్టు. ఓ మంత్రి హోదాలో ఉన్నో బాధ్యతలో ఉన్నో దాన్ని తగ్గట్టుగా మాట్లాడలేదు, దాన్ని తగ్గట్టుగా మరి విచారణ జరిపిస్తాము, దీన్ని అవసరమైతే మేము కేంద్ర విచారణ సంస్థలకు అప్పచెప్తామని చెప్పాల్సినటువంటి వెంకటరెడ్డి నేను ఆ పుసుక్కున ఇది డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తావా? ఇక నువ్వే డిమాండ్ అన్నాక నీకు రాజలింగమూర్తి భార్య భర్త అన్నాకనే సగం అర్థమైంది. నువ్వు ఆడ కూర్చున్నప్పుడే నువ్వు అసలు ఏ డేటాతో కూర్చున్నావు, ఏ ఆలోచనతో కూర్చున్నావు, ఏం మాట్లాడుతున్నావు. సరే ఆమె చెప్పిందంటే ఆమె ఇలా బాధ ఆమెది, భర్తను కోల్పోయిన బాధలు ఆమె ఎట్లా చెప్పింది, ఏం చెప్పింది, ఎవరి ప్రోద్బలమా లేకపోతే ప్రోత్సహించిరా లేకపోతే ఇంకేందన్నా నిజంగానే అదే కారణమా అనేది రేపు తేలుతుంది. అది పక్కాగా పోలీసులే ఊరుకోరు కదా. దాన్ని నలుగురు చంపిరంటే ఆ నలుగురు ఎవరు,
వాళ్ళని ఎవరు ప్రోత్సహించారు, వాళ్ళ కాల్ డేటా అయింది, ఎవరు వాట్సాప్ అయింది, మరి గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పిండా వీళ్ళని చంపని, లేకపోతే రమణారెడ్డి కేటీఆర్ చెప్పిండా ఏం కాదు తమ్మి చెప్పి నేను చూసుకుంటా అన్నా అని. మరి అదంతా కూడా బయటకు వస్తుంది. కానీ మన తొందరపాటు ఏందో నాకు అర్థమవుతలేదు. కానీ పుసుకుని ఇట్లా బయటకు వచ్చి ఇట్లా చెప్పేయచ్చింది. ఇట్లా ప్రతి దాంట్లో ఉండాలి ఉత్సాహం అనేది నేను చెప్తా ఉన్నా. ప్రతి దాంట్లో ఉండాలి. ఏదానికైనా జరిగిన ప్రతి ఇష్యూకి అవకాశం దొరికిన నాడే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడమంటే కుదరదు అట్లా. కానీ ఆ కుటుంబానికైతే న్యాయం జరగాల్సిందే పక్క. అది ఆ కేసు విషయంలో మరి ఆధారాలు ఉన్నాయని తెలిసినప్పటికీ ఆయన పైన ఇట్లాంటి ఇష్యూ ఒకటి జరుగుతుందని తెలిస్తే కనుక మరి ఇట్లాంటి వ్యక్తులకి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం ప్రొటెక్షన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవ్వకపోతే మనం మరొకరిని కోల్పోతాం, అంతే, ఇంకేం లేదు ఇక.